హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీఎస్సీ ఎగ్జామ్ ఆన్లైన్. సో ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తూ ఈ స్లైడ్ వాళ్ళ కోసం డెడికేట్ చేయబడింది అనమాట. ఓకే, సో మీరు వీడియో చూసే ముందు ఒకసారి దీన్ని పాజ్ చేసి మన కరెంట్ అఫైర్ వీడియో స్ట్రాటజీని ఒకసారి అర్థం చేసుకుని తర్వాత మీరు వీడియోని కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది అనమాట మీకు. ఓకే, ఇక మనం కరెంట్ అఫైర్ ఆర్టికల్స్లోకి వెళ్దాం. ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్లోకి వెళ్ళే ముందు ఎస్టర్డే వీడియోకి సంబంధించి ఒక చిన్న కరెక్షన్ అనమాట. మీలో చాలామంది కామెంట్స్ చదివి ఉండకపోవచ్చు, అందుకని చెప్పి ఆ కామెంట్ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. మన వ్యూయర్స్లో ఒకరు రమేష్. హాయ్ రమేష్. సో రమేష్ ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడనమాట. ఏంటంటే డే ఎన్యుఎల్ఎం బడ్జెట్ 0.01 మీన్స్ 1 lakh అని. యాక్చువల్గా అది 1 lakh అనమాట, బట్ నేను బై మిస్టేక్ ఇక్కడ 10 lakh అని రాయడం జరిగిందనమాట. ఓకే, అదొక చిన్న కరెక్షన్ చేసుకోండి మీరు. ఓకే, దానికి సంబంధించి నేను రిప్లై కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, సో 1 crore ఇక్కడ క్రోర్స్లో రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ వాల్యూస్ అన్నీ కూడా క్రోర్స్లో రిప్రజెంట్ చేస్తున్నారు కదా. సో క్రోర్స్లో రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి 0.01 అలొకేట్ అయింది కదా ఇక్కడ. సో 1 crore ఇంటూ 0.01 అంటే 1 lakh అనమాట. ఓకే, సో రమేష్ ఐడెంటిఫై చేశారు ఆ స్మాల్ మిస్టేక్. ఓకే, సో ఇట్లాంటి మిస్టేక్ నేను కాకుండా 100% ట్రై చేస్తాను. బట్ ఎప్పుడైనా ఇలా మిస్టేక్ అయిందంటే మాత్రం ఎవరో ఒకరు, మీరు ఇంతమంది చూస్తున్నారు కాబట్టి ఎవరో ఒకరికి నోటిఫై చేస్తూనే ఉంటారు. అట్లా నోటిఫై చేస్తే మాత్రం డోంట్ హెసిటేట్ టు కామెంట్ ఇట్ అండ్ లెట్ మీ నో. ఓకే, సో ఇక్కడ 10 lakhs ప్లేస్లో 1 lakh అని మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, డే ఎన్యుఎల్ఎం బడ్జెట్ వచ్చేసి 1 lakh అనమాట 2023-24 బడ్జెట్లో. ఓకే, ఇక మనం ఈరోజు కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్లోకి వెళ్దాం. ముందుగా మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి అన్ని ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం. నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్ ఫర్ నర్సెస్ 2022-2023. ఓకే, సో 2 years కానీ ఇక్కడ అవార్డ్స్ని ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఈ అవార్డ్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో నేను వెళ్ళి చూడడం జరిగింది. ఆ టూ ఇయర్స్లో ఎవరెవరికైతే ఇచ్చారో ఈ అవార్డ్స్ అనేవి 15 అవార్డ్స్ ఇచ్చారనుకుంటా. సో ఆ 15 అవార్డ్స్ నేను క్లియర్గా చదివాను అనమాట. అందులో మన ఏపీ తెలంగాణకు సంబంధించి ఎవరికి అవార్డ్స్ రాలేదనమాట, ఎక్సెప్ట్ ఫర్ 2022 తేజ్ సుశీల. ఓకే, తేజ్ సుశీల గాట్ దిస్ అవార్డ్ ఫ్రమ్ తెలంగాణ. సో తెలంగాణ నుంచి ఈమెకి అవార్డు వచ్చిందన్నమాట. అది కూడా ఫర్ ద ఇయర్ 2022. ఓకే, సో ఏపీ నుంచి 2 yearsలో కూడా 2 లిస్టులో కూడా ఎవరికి అవార్డు రాలేదన్నమాట. ఓకే, సో దీని గురించి అంతగా మీరు చదవాల్సిన అవసరం లేదనమాట. ఓకే, కాకపోతే ఏంటంటే ఈ అవార్డు అనేది ఎప్పుడు కన్స్టిట్యూట్ చేశారు ఇలా మనం చదువుకుంటే సరిపోతుంది. ఓకే, నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇన్ ద ఇయర్ 1973. ఓకే, 1973లో కన్స్టిట్యూట్ చేశారనమాట ఈ అవార్డు. ఓకే, ఇన్ ద మెమరెన్స్ ఆఫ్ ఫ్లోరెన్స్ నైటింగేల్. ఫ్లోరెన్స్ అనే ఈమె. ఓకే, ది అవార్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్లోరెన్స్ నైటింగేల్ మెడల్ which was constituted in 1912 by ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ. ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ ఉంది కదా, సో ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు దీన్ని స్థాపించారనమాట ఒక అవార్డ్ని. సిమిలర్గా ఉంటుంది అది. అదేంటంటే ఫ్లోరెన్స్ నైటింగేల్ మెడల్. ఇది ఇంటర్నేషనల్ అవార్డ్ అనమాట. నేషనల్ లెవెల్లో మనకి అవార్డు ఇస్తున్నారు. ఈ రెండు కూడా డిఫరెంట్ అనమాట. ఓకే, అలా అని చెప్పి ఈ రెడ్ క్రాస్ వాళ్ళు ఇన్స్టిట్యూట్ చేసిన ఈ అవార్డు కింద ఈ అవార్డు వస్తుంది అనుకోద్దండి, అలా కాదు. రెండు డిఫరెంట్, దేనికదే యూనిక్ అనమాట. ఓకే, ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్స్టిట్యూట్ చేసిన అవార్డు, ఇది రెడ్ క్రాస్ సొసైటీ కన్స్టిట్యూట్ చేసిన అవార్డు. నేమ్లో డిఫరెన్స్ ఉందన్నమాట. నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్, ఇక్కడ ఫ్లోరెన్స్ నైటింగేల్ మెడల్. ఫ్లోరెన్స్ నైటింగేల్ మెడల్ అని ఉందన్నమాట. ఇది 1912లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, ఆర్టికల్స్ 35A అండ్ ఆర్టికల్ 370. ఓకే, ఆర్టికల్ 370 అనగానే మనకు గుర్తొస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తున్న స్టేట్ మనకి గుర్తొస్తుంది. ఓకే, మన వైస్ ప్రెసిడెంట్ గారు అక్కడికి వెళ్ళారనమాట. ఛాన్సలర్ అధ్యక్షతన వెళ్ళారనమాట ఒక యూనివర్సిటీకి, సెంట్రల్ యూనివర్సిటీకి, జమ్మూ కాశ్మీర్కి. అక్కడ వెళ్ళి అతని ఈ ఆర్టికల్ 370 అలాగే ఆర్టికల్ 35A అనేది రద్దు అవ్వడం వల్ల జమ్మూ కాశ్మీర్లో చాలా మార్పులు జరిగాయి. ఆ మార్పులన్నీ కూడా మన దేశ అభివృద్ధికి చాలా పాటుపడుతున్నాయని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే, సో ఈ ఆర్టికల్ 35A ఆర్టికల్ 370 అనేది రద్దు చేయబడ్డాయి. 2019లో రద్దు చేయబడ్డాయి కదా. సో రద్దు చేసినప్పటికీ ముందు పరిస్థితులు ఎలా ఉండేటివి, తర్వాత పరిస్థితులు ఎలా ఉండేటివి. ఓకే, అండ్ ఆర్టికల్ 35A ఆర్టికల్ 370 అంటే ఏంటి, ఆ ఆర్టికల్స్లో ఏమేమి ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ పరంగా కూడా కొంచెం చదువుకుంటే మనకి ఇవి రద్దు చేసినా కూడా మనం ఈ ఆర్టికల్స్ గురించి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉందన్నమాట. సో వాటికి సంబంధించి పూర్తి డీటెయిల్ ఈరోజు మనం చూద్దాం. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రిన్స్లీ స్టేట్గా ఉన్నప్పుడు, అంటే బ్రిటిష్ రాజ్యంలో ప్రిన్స్లీ స్టేట్గా ఉన్నప్పుడు ఏంటంటే
ఈ జమ్మూ కాశ్మీర్ రాజ్యానికి సపరేట్గా లీగల్ ప్రొవిజన్స్ ఉండేవి అనమాట. ఆ లీగల్ ప్రొవిజన్స్ ఏంటంటే రెఫర్ టు స్టేట్ సబ్జెక్ట్స్. ఓకే, స్టేట్ సబ్జెక్ట్స్. సో ఈ స్టేట్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి జమ్మూ కాశ్మీర్కి ఉండేవన్నమాట బ్రిటిష్ కాలంలోనే. ఓకే, అప్పుడు ఈ స్టేట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మా జమ్మూ కాశ్మీర్ రాజ్యానికి సంబంధించినవి కాబట్టి అక్కడ ఏం చేశారంటే అక్కడ లోకల్స్ ఉంటారు కదా, సో ఆ లోకల్స్కి కొంచెం పవర్స్ ఉన్నాయన్నమాట, అధికారాలు ఉన్నాయన్నమాట. ఎలాంటి అధికారాలు అంటే జాబ్ రిజర్వేషన్స్ కానీ, అలాగే ల్యాండ్ అక్వైర్ కానీ. ఓకే, సో ఇలా ఎకానమీ పరంగా అన్ని అధికారాలు అక్కడ లోకల్స్కే ఎక్కువ ఉన్నాయన్నమాట, రెసిడెంట్స్కే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో బయట నుంచి ఎవరైనా అక్కడికి వెళ్ళి ఏదైనా చేయాలి, ఏదైనా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా, లేదంటే అక్కడ వెళ్ళి చదువుకోవాలన్నా నాట్ పాసిబుల్ ఆ టైంలో. ఓకే, సో ఆ తర్వాత ఈ లీగల్ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఈ రాజ్యంలో జమ్మూ కాశ్మీర్ రాజ్యంలో ఉన్న లీగల్ ప్రొవిజన్స్ అన్నీ కూడా బ్రిటిష్ యాక్సెప్ట్ చేసిందనమాట. సో ఓకే, బ్రిటిష్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి 1912 నుంచి 1932 వరకు డిఫరెంట్ లెజిస్లేషన్స్ చేసిందనమాట. అన్ని లెజిస్లేషన్స్లో కూడా రెసిడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా స్టేట్ సబ్జెక్ట్స్ కింద తీసుకొచ్చారనమాట. అంటే రెసిడెంట్స్కి ఎక్కువ అధికారాలు ఇచ్చారనమాట బ్రిటిష్ కాలంలో. తర్వాత 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. కోర్స్ అప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా మన ఇండియాలో కలిసిపోయిందనమాట. కలిసిపోయిన తర్వాత ఇండియాకి స్పెషల్ అధికారాలు వచ్చాయన్నమాట జమ్మూ కాశ్మీర్ పైన. అదేంటంటే ఒకటి ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 అంటే ఏంటంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి, జమ్మూ కాశ్మీర్ స్టేట్కి సంబంధించి దాని యొక్క ప్రొటెక్షన్, డిఫెన్స్, ఓకే, సో ఇలా ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇలాంటి వాటిల్లో అధికారాలన్నీ మన కేంద్రానికి వచ్చాయన్నమాట, కేంద్ర ప్రభుత్వానికి. బాగా అబ్జర్వ్ చేయండి, డిఫెన్స్, ప్రొటెక్షన్, సెక్యూరిటీ, ఇంటిగ్రిటీ అంటే మీకు ఎక్స్టర్నల్ అఫైర్స్ అనుకోండి. ఓకే, ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించి అధికారాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వచ్చాయన్నమాట. అండ్ ప్రొవైడెడ్ దెర్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 1950. ఓకే, అండ్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 1954. కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 1954. సింపుల్గా మీరు ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఢిల్లీ అగ్రిమెంట్. ఓకే, ఢిల్లీ అగ్రిమెంట్. ఓకే, సో కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 1954 మరియు ఢిల్లీ అగ్రిమెంట్, ఈ 2 ఒప్పందాలు చేసుకున్నారన్నమాట. ఎవరు? జమ్మూ కాశ్మీర్ స్టేట్ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా చేసుకొని కొత్తగా ఒక ఆర్టికల్ తీసుకొచ్చారు. అదేంటంటే ఆర్టికల్ 35A. ఆర్టికల్ 35Aని తీసుకొచ్చారనమాట. ఆర్టికల్ 35A ప్రకారం ఏంటంటే, సో అప్పుడప్పుడే మనం రాజ్యాంగ రచన చేస్తున్నారు కదా, కొత్తగా రాజ్యాంగం అనేది తయారవుతుంది కదా, అప్పుడు ఈ ఆర్టికల్ 35Aని కూడా ఇన్సర్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1949లో. ఓకే, సో ఏంటి అంటే కేంద్రానికి కొన్ని విషయాల్లో జమ్మూ కాశ్మీర్ రాజ్యం పైన, జమ్మూ కాశ్మీర్ స్టేట్ పైన అధికారాలు లేవన్నమాట. ఆ కొన్ని విషయాలు, ఆ కొన్ని ఆర్టికల్స్ ఏవి అంటే అండర్ ఆర్టికల్ 35A, ఆర్టికల్ 16, ఆర్టికల్ 32, ఆర్టికల్ 33, ఆర్టికల్ 34. సో ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా ఆర్టికల్ 35A ప్రకారం జమ్మూ కాశ్మీర్ రాజ్యానికి చెందవు, అంటే జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగంలో వర్తించవు అని చెప్పారనమాట. ఆర్టికల్ 35A ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని ఆర్టికల్స్ కూడా జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగానికి వర్తించవు అని చెప్పారనమాట. ఆర్టికల్ 16 అంటే మనకు తెలుసు అనమాట, ఏంటది? ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది. ఓకే, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఎటువంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ప్రతి ఒక్కరికి కామన్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి అని చెప్పే ఆర్టికల్ అనమాట, ఆర్టికల్ 16. అది జమ్మూ కాశ్మీర్లో చల్లదనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 32 అనగానే మనకు తెలుసు కదా, కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఫర్ ఫండమెంటల్ రైట్స్ అని. ఓకే, ఎవరికైనా ఇది సిటిజన్ రైట్ అనమాట. ఓకే, సో ఎవరికైనా ఫండమెంటల్ రైట్స్లో ఏదైనా మిస్టేక్ ఉంది, ఏదైనా మాకు ఫండమెంటల్ రైట్స్ సరిగా పొందట్లేదు మేము అంటే కనుక సుప్రీంకోర్టులో కేసు వేయచ్చు అనమాట. సుప్రీంకోర్టులో కేసు వేయచ్చు, ఈ ఫండమెంటల్ రైట్స్ మాకు సరిగా అందట్లేదు అని చెప్పేసి. ఓకే, సో అటువంటి అధికారం జమ్మూ కాశ్మీర్లో లేదనమాట. ఓకే, అది ఫస్ట్, సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఆర్టికల్ 33. ఆర్టికల్ 33 ఏంటంటే ఇదొక పార్లమెంట్ యొక్క పవర్ అనమాట. పవర్ ఆఫ్ పార్లమెంట్ టు మాడిఫై ద రైట్స్. పవర్ ఆఫ్ పార్లమెంట్ టు మాడిఫై ద రైట్స్ ఆర్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, వితౌట్ చేంజింగ్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో యాక్చువల్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగం యొక్క సోల్ చేంజ్ అవ్వకుండా, ఒకవేళ చట్టంలో
ఫండమెంటల్ రైట్స్లో ఏమైనా చేంజ్ తీసుకురావాల్సి వస్తే అలా తీసుకొచ్చే అధికారం పార్లమెంట్కి ఉంది అని చెప్పి ఆర్టికల్ 33 చెప్తుందన్నమాట. సో ఆర్టికల్ 33 కూడా జమ్మూ కాశ్మీర్లో వర్తించదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్ 34 ఏంటంటే మార్షల్ లా అనమాట. ఆర్టికల్ 34 అంటే సింపుల్గా పోలీస్ లా లేదా మార్షల్ లా అని గుర్తుపెట్టుకోండి. మార్షల్ లా అంటే ప్రతి కంట్రీలో ఉంటుంది అనమాట. మార్షల్ లా అనేది, మార్షల్ లా అంటే ఏం లేదు, సింపుల్గా సపోజ్ ఒక డిఫెన్స్ పర్సనల్ ఫోర్స్ పర్సనల్ ఎవరైనా ఉంటారనుకోండి. సో వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేశారనుకో, మీరు ఆర్మీలో మూవీల్లో చూస్తుంటారు ఎక్కువగా, మీకు మూవీల్లో మీరు ఆల్రెడీ ఆర్టికల్ 34 గురించి మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు ఆల్రెడీ. ఓకే, ఏంటంటే ఎవరైనా ఒక మిలిటరీ ఆఫీసర్ ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, సివిల్ లైఫ్లో ఉన్నప్పుడు, సివిల్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, అతనికి 2 టైప్ ఆఫ్ పనిష్మెంట్స్ ఉంటాయన్నమాట. ఒకటి మన రాజ్యాంగం ఇచ్చే పనిష్మెంట్, ఇంకొకటి అతని సంస్థ, అంటే అతను ఎక్కడైతే పనిచేస్తున్నాడో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎక్కడైతే పోలీస్, సో ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆ సంస్థ కూడా పనిష్మెంట్ ఇస్తుంది అనమాట. అదే మార్షల్ లా అంటే. ఓకే, సో రాజ్యాంగం ఎటు పనిష్మెంట్ ఇస్తుంది, మన కాన్స్టిట్యూషన్ కానీ లేదా సుప్రీంకోర్టు వాట్ ఎవర్ ఇట్ మేబీ, సో అది పనిష్మెంట్ ఇస్తుంది. అలాగే అతను పనిచేస్తున్న సంస్థ కూడా అతనికి పనిష్మెంట్ ఇస్తుంది అనమాట. ఆ పనిష్మెంట్ని మార్షల్ లా అంటారనమాట. ఓకే, అందులో ఈ మార్షల్ లాలో ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఓకే, సో ఈ మార్షల్ లా రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మార్షల్ లా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, ఈ మార్షల్ లా అనేది అక్కడ అప్లికబుల్ కాదనమాట జమ్మూ కాశ్మీర్లో. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ ఆర్టికల్ 16, 32, 33, 34 అనేటివి ఆర్టికల్ 35A ప్రకారం జమ్మూ కాశ్మీర్లో చెల్లవు అని చెప్పారనమాట. ఓకే, అప్పుడు సో దీని ప్రకారం ఏంటంటే అక్కడున్న పర్మనెంట్ రెసిడెంట్ ఎవరైతే ఉంటారో, అంటే జమ్మూ కాశ్మీర్లో ముందు నుంచి ఎవరైతే ఉంటారో పర్మనెంట్ రెసిడెంట్స్, వాళ్ళకి ఎక్కువ అధికారాలు వచ్చాయన్నమాట. ఎలాంటి అధికారం అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బయట వాళ్ళకి లేవన్నమాట. అంటే నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్థలాలు కొనుక్కోలేరు అనమాట. అక్కడ స్థలాలు కొనుక్కోలేరు, అలాగే స్టేట్ గవర్నమెంట్ జాబులు కూడా పొందలేరు అనమాట. ఓకే, అలాగే స్టేట్ రన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో, స్టేట్ రన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, అందులో కూడా జాయిన్ అవ్వడానికి లేదనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఎవరికి అప్లికబుల్ అంటే పర్మనెంట్ రెసిడెంట్స్ ఓన్లీ అని ఆర్టికల్ 35A చెప్తుందన్నమాట. ఓకే, సో ఇది రద్దు చేసిన తర్వాత సినారియో అంతా మారిపోయిందన్నమాట ఇప్పుడు. ఓకే, సినారియో అంతా మారిపోయింది. అండ్ జమ్మూ కాశ్మీర్కి అలాగే మన ఇండియాకి కాంటాక్ట్స్ అనేవి చాలా ఫెమిలియర్ అయిపోయాయి అనమాట ఇప్పుడు. ఓకే, సో ఈ మార్పు అనేది మీరు న్యూస్లో చూస్తూ ఉంటారనమాట. ఓకే, జమ్మూ కాశ్మీర్ అనేది ఇప్పుడు చాలా ఫ్రీ అయిపోయిందనమాట. కంట్రీ లైక్ స్టేట్ అది చాలా ఫ్రీ అయిపోయిందనమాట. అది యాక్చువల్ చెప్పాలంటే సపరేట్ కంట్రీ లాగే ఉండేది ఎప్పటివరకు, ఆర్టికల్ 370 రద్దు చేయనంత వరకు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అక్కడ ఫ్రీడమ్ వచ్చినట్టు అయిపోయిందనమాట. ఓకే, అలాగే ఆర్టికల్ 370 కూడా ఉంది కదా. సో ఆర్టికల్ 370 ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1949 ప్రకారం ఏంటంటే పవర్ ఆఫ్ పార్లమెంట్ టు మేక్ లాస్ ఫర్ ద సెడ్ స్టేట్ షెల్ బి లిమిటెడ్ టు యూనియన్ లిస్ట్ అండ్ ద కాన్కరెంట్ లిస్ట్ విచ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్. ఓకే, సో జమ్మూ కాశ్మీర్ స్టేట్లో ఏవైనా చట్టాలు చేయాలి అంటే స్టేట్ లిస్ట్ పైన చట్టం చేసే అధికారం పార్లమెంట్కి లేదనమాట. ఓకే, స్టేట్ లిస్ట్ పైన పార్లమెంట్ ఏదైనా చట్టం చేయాలంటే లేదు. అదే రిమైనింగ్ స్టేట్స్లో లైక్ ఆంధ్రప్రదేశ్, ఇంకా ఏదైనా సరే అపార్ట్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ ఏ స్టేట్లో అయినా సరే స్టేట్ లిస్ట్ అంటే మీకు ఐడియా ఉంది కదా, రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా అని ఉన్నాయి కదా. సో వీటిల్లో అనమాట. సో రాష్ట్ర జాబితాలో చట్టం చేసే అధికారం పార్లమెంట్కి ఉంది, స్పెషల్ పవర్స్ ఉన్నాయి మిగతా స్టేట్స్లో. అలాగే జమ్మూ కాశ్మీర్లో లేదనమాట. కానీ యూనియన్ లిస్ట్ పైన అలాగే కాంకరెంట్ లిస్ట్ పైన చట్టం చేసే అధికారం ఉందన్నమాట జమ్మూ కాశ్మీర్ స్టేట్లో అయినా సరే. కాకపోతే ప్రొవైడెడ్ గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ని కన్సల్ట్ అవ్వాలన్నమాట. అంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్ని కన్సల్ట్ అయ్యి పార్లమెంటు చట్టం చేసే అధికారం ఉందన్నమాట. ఇది ఆర్టికల్ 370. ఓకే, తర్వాత 2019లో ఈ రెండు కూడా రద్దు చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తున్నారు కదా, బిఫోర్ అండ్ నౌ అని చెప్పేసి ఉన్నారు కదా. సో అక్కడ మీరు చూడవచ్చు, స్క్రీన్ షాట్ తీసుకొని చూసారంటే ఎలా చేంజ్ అయ్యాయి, రద్దు చేసిన తర్వాత రద్దు చేయకముందు ఎలా ఉన్నాయని స్క్రీన్ షాట్ తీసి లేదా మీరు పాజ్ చేసినా చూడొచ్చు అనమాట. ఓకే, ఇంకొకటి అనమాట, ఈ స్క్రీన్ షాట్ అనగానే ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, మీరు వీడియోని చూస్తున్నప్పుడు మ్యాక్సిమం జూమ్ పొజిషన్లోనే చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను జూమ్ కంపాటబుల్గానే చేస్తున్నాను అనమాట వీడియోస్ అన్నీ కూడా. సో మీరు హ్యాపీగా ఎడ్జస్ట్లో ఏదైతే మీకు డిస్టర్బెన్స్లా అనిపిస్తుందో అలా లేకుండా మీరు జూమ్ చేసి వీడియోని చూడొచ్చు అనమాట. ఓకే, సో ఎస్టర్డే మనం డిస్కస్ చేసాం కదా, ప్రధానమంత్రి మోడీ గారు అక్కడికి వెళ్ళారు, చాలామంది అఫీషియల్స్తో అతను మాట్లాడారు అని చెప్పుకున్నాం కదా. పర్సన్ ఇన్ న్యూస్ అని చెప్పి మనం చెప్పుకున్నాం ఎస్టర్డే. అలాగే పర్సన్ ఇన్ న్యూస్లో ఈరోజు కూడా 3 నెంబర్స్ని యాడ్ చేసుకోండి. ఓకే, ఇవి రినౌండ్ ఇన్స్టిట్యూషన్స్, మైక్రాన్ అని, జనరల్ ఎలక్ట్రిక్ అని, అప్లైడ్ మెటీరియల్స్ అని. ఓకే, సో ఆ ఇన్స్టిట్యూట్స్ యొక్క CEO నేమ్స్ అనమాట ఇవన్నీ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగచ్చు, అలాగే ఇండివిజువల్ క్వశ్చన్గా కూడా అడగచ్చు అనమాట. ఓకే, సో ఇవి హైలైట్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా మీరు నోట్ చేసుకునే ఉండాలన్నమాట. ఓకే,
Surat for Guinness World Record. Okay, so Prime Minister Modi has congratulated Surat for a Guinness World Record for the largest gathering of people for a yoga session in one place. ఓకే, ఒక ఫ్లైఓవర్ మీద మోర్ దెన్ 1 lakh పీపుల్ గ్యాదర్ అయ్యారనమాట యోగా సెషన్ కండక్ట్ చేయడానికి. సో దాని ద్వారా ఏంటంటే సూరత్ అనేది గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో చోటు చేసుకుందనమాట. ఓకే, శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ లాంచెస్ పిఎం కిసాన్ మొబైల్ యాప్ విత్ ఫేస్ అథెంటికేషన్ ఫీచర్. ఓకే, ఫేస్ అథెంటికేషన్ ఫీచర్తో యాప్ని యూస్ చేసుకునేలా, దాని ద్వారా ఏంటంటే ఈకేవైసీ త్రూ ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ద్వారా ఈకేవైసీ జరుపుకునేలాగా పిఎం కిసాన్ మొబైల్ యాప్ని అప్గ్రేడ్ చేయడం జరిగిందనమాట. అలాగే లాంచ్ చేశారనమాట. ఓకే, కిసాన్ అంటే మనకు తెలుసు కదా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనమాట. ఓకే, లైక్ మన స్టేట్లో కూడా ఉంది కదా, ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, 13,500 అనేది మన స్టేట్ కూడా ఇస్తుంది, ఇంక్లూడింగ్ దిస్ పిఎం కిసాన్ అమౌంట్. 6,000 రూపీస్ అనేది ఎలాగూ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనమాట. సో ఆ 6,000 అనేది కూడా 3 ఇన్స్టాల్మెంట్స్లో 2,000 ఇస్తుంది అనమాట. ఓకే, సో దీని గురించి మనం ఇంకా ఒకసారి కూడా డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఎప్పుడైతే ఈ పాయింట్ అనేది హైలైట్ అయిందో పిఐబి న్యూస్లో. ఓకే, సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ 2.42 lakh crore హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు ద అకౌంట్స్ మోర్ దాన్ 11 crore farmers. ఓకే, in which the 11 crore farmers, 3 crore were women. ఓకే, 11 కోట్ల మంది రైతులకి 2.42 lakh crore అమౌంట్ అనేది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇప్పటివరకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని చెప్పి మనం ప్రీవియస్ మంత్లో ఐ థింక్ డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఓకే, ఇంకా ఈ స్కీమ్ గురించి చెప్పాలంటే దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 24th February 2019 నరేంద్ర మోడీ గారు గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో లాంచ్ చేశారని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, 24 Feb 2019. ఓకే, ఇలా ఏదైనా ఒక స్కీమ్ గురించి వచ్చినప్పుడు మీరు రీకాల్ చేసుకోవాలన్నమాట. అలా రీకాల్ చేసుకుంటే మీకు ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం ఉంటుంది. ఓకే, సో 24th February 2019 గోరఖ్పూర్. ఓకే, గోరఖ్పూర్ యూపీలో లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇంకా ఈ స్కీమ్ గురించి మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఇది ఎవరికి ఇస్తారంటే పర్ ఫ్యామిలీ ఇస్తారనమాట. పర్ ఇండివిజువల్ కాదు, పర్ ఫ్యామిలీ ఇస్తారని మనం చెప్పుకున్నాం. పర్ ఫ్యామిలీ అంటే డెఫినేషన్ ఏంటని కూడా మనం చెప్పుకున్నాం అనమాట. ఓకే, పేరెంట్స్ అంటే ఫాదర్, మదర్ అండ్ చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 years. 18 years కంటే తక్కువ ఉన్న పిల్లలు, అలాగే పేరెంట్స్ అనమాట, ఫాదర్ మదర్ కలిసి ఒక ఫ్యామిలీ అవుతుందన్నమాట. ఓకే, అది ఒక యూనిట్గా తీసుకుంటారనమాట. ఓకే, తర్వాత అసిస్టెన్స్ వచ్చి మనకు తెలుసు 6,000 per year in 3 installments. తర్వాత దీని నుంచి ఎక్స్క్లూజన్ ఎవరికన్నా ఉందా, ఈ స్కీమ్ ఎవరికి వర్తించదు అంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసింటారో వాళ్ళకి, అలాగే సివిల్ సర్వెంట్స్ విత్ హై ఇన్కమ్. సివిల్ సర్వెంట్స్ ఎవరైనా ఉంటారు కదా హై ఇన్కమ్తో, వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్స్లో ఉండే వాళ్ళకి. ఓకే, క్యాప్ వచ్చేసి అంటే ఎటువంటి ఫార్మర్స్కి ఇది ఇస్తారు అంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అప్ టు 2 hectares. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అప్ టు 2 hectares అనమాట. ఓకే, అలాగే ఎలిజిబిలిటీ ఎవరికి ఎలిజిబిలిటీ అంటే ల్యాండ్ ఓనర్స్కి మాత్రమే ఎలిజిబుల్. అంటే ఎవరి పేరు మీద సపోజ్ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఒక వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయిందనుకో, ఆ వ్యక్తికి మాత్రమే ఇది స్కీమ్ అప్లికబుల్ అవుతుందన్నమాట. ఓకే, అలాగే మన స్టేట్లో చూసుకుంటే అలా లేదనమాట. మన స్టేట్లో చూసుకుంటే ల్యాండ్ ఓనర్స్కి, అలాగే కౌలు రైతులకి, అంటే ఎవరైనా వేరే వాళ్ళ స్థలం తీసుకొని కౌలుకి తీసుకొని వాళ్ళు పంట పండిస్తుంటారు కదా వాళ్ళకి, అలాగే అగ్రికల్చర్ లేబర్కి కూడా వర్తిస్తుంది అనమాట ఎక్కడ మన స్టేట్లో. కానీ పిఎం కిసాన్ అనే స్కీమ్ అనేది మాత్రం అలా కాదనమాట, ఓన్లీ ల్యాండ్ ఓనర్స్కి మాత్రమే వర్తిస్తుంది అనమాట. ఇది టెనెంట్ ఫార్మర్స్కి వర్తించదు. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసుకున్నవి మళ్ళీ ఒకసారి నేను డిస్కస్ చేస్తాను, ఎందుకంటే మీరు కంటిన్యూస్గా న్యూ యూజర్స్ యాడ్ అవుతుంటారు కదా, న్యూ వ్యూవర్స్ యాడ్ అవుతుంటారు కాబట్టి నేను అప్పుడప్పుడు ఇలా చెప్తూ ఉంటాను అనమాట. ఓకే, డిజి యాత్ర. ఓకే, డిజి యాత్ర అనేది ఒక అప్లికేషన్ అనమాట. ఓకే, సో ఈ అప్లికేషన్ అనేది ప్రీవియస్ ఇయర్ డిసెంబర్లో లాంచ్ చేశారనమాట. 1st December 2022లో లాంచ్ చేయడం జరిగిందనమాట. ఎవరు లాంచ్ చేశారంటే మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ స్టీల్ శ్రీ జ్యోతిరాదిత్య సింధియా. ఓకే, జ్యోతిరాదిత్య సింధియా దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఎక్కడ, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో లాంచ్ చేయడం జరిగింది. డిజి యాత్ర అంటే యాత్రని ఫెసిలిటేట్ చేశారనమాట ఈజీగా. ఓకే, సో డిజి యాత్ర యాప్ యూజర్ బేస్ క్రాసెస్ 1 million మార్క్ అని చెప్పి న్యూస్ వచ్చిందనమాట ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో. ఓకే, సో దానికి సంబంధించి అలాగే వారణాసి విట్నెస్ ద హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ప్యాసింజర్స్ యూజింగ్ దిస్ ఫెసిలిటీ ఫాలోడ్ బై విజయవాడ. ఓకే, సో డిజి యాత్రలో విజయవాడ ఎయిర్పోర్ట్ అనేది లైక్ సెకండ్ ప్లేస్లో ఉంది అని చెప్పొచ్చు అనమాట. ఓకే, యాక్చువల్లీ ఈ యాప్ని ఇనాగ్రేట్ చేశారు కదా, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇనాగ్రేట్ చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను అనమాట. ఓకే, ఐ వాజ్ విట్నెస్ దిస్ ఇనాగ్రేషన్ సెరమనీ. ఓకే, సో యాక్చువల్గా దీనికి ముందున్న స్టోరీ ఏంటంటే
డిజి యాత్రని అంత ఫాస్ట్గా దాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకు ఇలా తీసుకురావడం జరిగింది, దీనివల్ల యూజర్స్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే ప్యాసింజర్స్ ఎవరైతే ఇలా ట్రావెల్ చేస్తుంటారు కదా ఫ్లైట్లో, వాళ్ళకి ఎలా బెనిఫిట్ ఉంది దీని ద్వారా అంటే మెయిన్ ఏంటంటే ఒకరోజు ఏమైందంటే ఎవరైతే ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తుంటారో ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళందరికీ కూడా ఫ్లైట్స్ మిస్ అయిపోయాయి అనమాట. ఫర్ ఎనీ అదర్ రీజన్స్, ఓకే, ఫర్ మెనీ రీజన్స్ సే, ఓకే. సో చాలామందికి ఫ్లైట్స్ మిస్ అయిపోయాయి అనమాట. అది కమ్యూనికేషన్ ప్రాబ్లం కావచ్చు, లేదంటే ఆర్గనైజేషనల్ ప్రాబ్లం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, కానీ ఫ్లైట్స్ చాలామందికి మిస్ అయిపోయాయి అనమాట. అప్పుడు ఏంటంటే ప్యాసింజర్స్ అందరూ కంప్లైంట్ చేయడం జరిగిందనమాట. కంప్లైంట్ చేయడం జరిగితే అప్పుడు ఏంటంటే అతను వచ్చి మినిస్టర్ ఉన్నారు కదా సింధియా, అతను వచ్చి మొత్తం చెక్ చేశారనమాట. అక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం చూడడం జరిగిందనమాట. అది జరిగిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వీళ్ళు ప్లాన్ చేశారనమాట, ఎలా దీన్ని స్పీడప్ చేయొచ్చు అని చెప్పి. అలా స్పీడప్ చేయొచ్చు ఎలా అని చెప్పేసి ఫస్ట్ డొమెస్టిక్ పర్పస్గా డిజి యాత్ర యాప్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, అంత ఫాస్ట్గా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వడం జరిగిందనమాట దీనికి. ఓకే, ఇదేంటంటే బయోమెట్రిక్ బోర్డింగ్ సిస్టమ్ యూజింగ్ ఫేషియల్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ టెక్నాలజీ. అంటే మీరు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ మీ టికెట్ అలాగే మీ ఐడెంటిటీ కార్డ్ అనేది అక్కడున్న సెక్యూరిటీ పర్సనల్కి, ఫోర్స్ పర్సనల్కి మీరు చూపించాల్సి ఉంటుంది అనమాట. చూపిస్తే వాళ్ళు రికగ్నైజ్ చేసి, వాళ్ళు ఐడెంటిఫై చేసి క్రెడెన్షియల్స్ అన్నీ ఓకే అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని లోపలికి అలో చేస్తారనమాట. ఓకే, సో ఇది అక్కడితో అయిపోదన్నమాట. మీరు బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్ళేంత వరకు చాలా చోట్ల ఇలా ప్రాసెస్ ఉంటుందన్నమాట. ప్రతిసారి మీరు మీ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. అలా కాకుండా డిజి యాత్ర యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి మొబైల్లో, దాని ద్వారా ఏంటంటే మీరు ఎవరిని మాట్లాడాల్సిన పని కూడా లేదు. ఈవెన్ మీరు జస్ట్ అక్కడ ఒక డివైస్ ఉంటుంది, ఆ డివైస్ ముందు నిలబడుకుంటే చాలన్నమాట. డివైస్ ముందు నిలబడుకుంటే మిమ్మల్ని చూడగానే మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తానే అది. సపోజ్ మీరు రికగ్నైజ్ చేసిన తర్వాత మీరు కన్నా టికెట్ పర్చేస్ చేసి అదే ఎయిర్పోర్ట్ నుంచి మీరు ఎక్కడికైనా వేరే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు అంటే, అలా మీ క్రెడెన్షియల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయంటే అప్పుడు ఆటోమేటిక్గా గేట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో మీరు ఎవరితో మాట్లాడాల్సిన పని కూడా లేదనమాట. ఇది డిజి యాత్ర స్పెషాలిటీ. ఓకే, ఇందులో సెంట్రల్ స్టోరేజ్ లాంటి సిస్టమ్ ఏమి ఉండదన్నమాట. సెంట్రల్ స్టోరేజ్ ఇప్పుడు ఆధార్ మన డేటా అంతా వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, అలా ఉండదన్నమాట. ఇందులో ఏంటంటే ఎన్క్రిప్టెడ్ అండ్ స్టోర్డ్ ఇన్ ద వాలెట్ ఆఫ్ ద ప్యాసింజర్ స్మార్ట్ ఫోన్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ప్యాసింజర్ డేటా అనేది ప్యాసింజర్ మొబైల్ ఫోన్ లేదా స్మార్ట్ ఫోన్లోనే వ్యాలెట్లోనే ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి ఏంటంటే జస్ట్ అక్కడికి వెళ్ళి మన ఫేస్ని చూపించగానే ఫేస్ రికగ్నైజ్ చేస్తుంది అనమాట. ఇఫ్ సపోజ్ మీరు టికెట్ నిజంగానే కొనుక్కున్నారనుకోండి, ఆటోమేటిక్గా గేట్ ఓపెన్ అవుతుంది. లేదు మీరు టికెట్ కొనుక్కోకుండా అక్కడికి వెళ్ళి ఫేస్ రికగ్నైజ్ చేశారనుకోండి, అది ఓపెన్ కాదనమాట. ఓకే, అలాగే మీరు ఒక టికెట్ కొనుక్కొని ఎల్లుండి టికెట్ కొనుక్కొని ఈరోజు మీరు వెళ్ళారనుకోండి, అలా కూడా ఓపెన్ కాదనమాట. ఓకే, అలా పూర్తిగా ఎన్క్రిప్టెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీ మొబైల్ ఫోన్లోనే వాలెట్ రూపంలో ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది డిజి యాత్ర గురించిన బ్రీఫ్ నోట్. ఓకే, ఇందులో మెయిన్ టెక్నాలజీ ఏమి యూస్ చేస్తున్నారంటే ఫేషియల్ రికగ్నిషన్ కదా. సో ఆ ఫేషియల్ రికగ్నిషన్ మనం ఇందాకే చెప్పుకున్నాం, పిఎం కిసాన్ యాప్లో కూడా ఫేషియల్ రికగ్నిషన్తోనే లాంచ్ చేశారు అని చెప్పేసి. ఓకే, సో ఫేషియల్ రికగ్నిషన్ అనేది కొత్త టెక్నాలజీ కాబట్టి ఈ టెక్నాలజీని ఎవరు కనుక్కున్నారు అనేసి మనం చదువుకుంటే కూడా మనకి ఎగ్జామ్లో హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఆటోమేటెడ్ ఫేషియల్ రికగ్నిషన్ వాజ్ ఫస్ట్ pioneered by Woody Bledsoe. Okay, Woody Bledsoe. Okay, and Helen Chan Wolf Charles Bisson. But ఈ నేమ్ ఇంపార్టెంట్ అనమాట. Woody Bledsoe ఫేషియల్ రికగ్నిషన్ని ఫస్ట్ కనుక్కున్నారనమాట. ఓకే, BIS introduces standards IS 18267/2023 for agri by-product utensils. ఓకే, అగ్రి బై ప్రోడక్ట్ యుటెన్సిల్స్కి సంబంధించి BIS అనేది ఒక స్టాండర్డ్ని రిలీజ్ చేసింది అని చెప్పుకున్నాం అనమాట. ఓకే, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది అగ్రి బై ప్రోడక్ట్ యుటెన్సిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక ట్రేడ్ మార్క్ని క్రియేట్ చేసిందనమాట. ఓకే, సో ఇది క్రియేట్ చేసింది ఎవరంటే అండర్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, యాక్చువల్లీ అగ్రి బై ప్రోడక్ట్ యుటెన్సిల్స్ అనగానే ఒక మీమ్ గుర్తొచ్చిందనమాట. అదేంటంటే మన తెలుగు వాళ్ళే ఎవరో క్రియేట్ చేశారనమాట మీమ్ యూట్యూబ్లో. అదేంటంటే ఐ థింక్ జర్మనీ ఆర్ బెర్లిన్ ఒక ప్లేస్ నుంచి వాళ్ళు పెట్టారనమాట. ఏంటంటే ది వరల్డ్స్ మోస్ట్ ఎకో ఫ్రెండ్లీ యుటెన్సిల్స్ అని చెప్పి వాళ్ళు ప్లేట్స్, ఓకే, ఈ ఆకులతో చేసిన ప్లేట్స్ ఇవన్నీ పెట్టడం జరిగిందనమాట. దాని కింద మన వాళ్ళు కామెంట్లో ఏం రాశారో తెలుసా,
వీటిని మేము విస్తరాకులు అని చెప్పి సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో మేము క్రియేట్ చేసాం ఆల్రెడీ అని చెప్పి మేము అనేది క్రియేట్ చేశారనమాట. ఓకే, అది గుర్తొచ్చింది అనమాట దీన్ని చూడగానే. అగ్రి బై ప్రోడక్ట్ యుటెన్సిల్స్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటనేది. ఓకే, సో ఈ పాయింట్ అనేది మనకేం అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఇన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది అంటే ఫార్మ్డ్ ఇన్ 23 December 1986. 23 December 1986లో ఏర్పడిందనమాట. అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై యాక్ట్ established by Act 2016 and came into effect October 2017. ఓకే, సో ఎప్పుడు ఫామ్ అయింది అంటే ఇది ఒరిజినల్గా 1986లో ఫామ్ అయిందనమాట. ఓకే, త్రూ యాక్ట్ ఇండియన్ స్టాండర్డ్స్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ యాక్ట్ 2016 ప్రకారం ఇది 2017లో ఎస్టాబ్లిష్ అయింది అని చెప్పి 2 years ఉన్నాయన్నమాట. ఓకే, మీకు ఎగ్జామ్లో క్లారిటీగానే ఇస్తారు. ఎగ్జామ్లో అడిగేటప్పుడు వాళ్ళు క్లియర్గానే ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ఇదే డేటా సేమ్ డేటా ఉంటుంది కదా. సో వాళ్ళు ఎగ్జామ్లో అడిగేటప్పుడు క్వశ్చన్లో క్లారిటీగా ఇస్తారు క్వశ్చన్. ఆ క్వశ్చన్ని మనం చదవడంలోనే ఉందన్నమాట. సో హరిగా క్వశ్చన్ చదవకూడదు ఇప్పుడు, ఎందుకంటే ఇలా డేట్స్ అనేవి మిస్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. మనం ఇక్కడ రెండు కరెక్టే. ఫార్మ్డ్ ఇన్ అంటే ఒరిజినల్గా ఇది 1986లో ఫామ్ అయింది, అలాగే బై యాక్ట్ 2016 అండ్ 12 October 2017 ఇది ఎస్టాబ్లిష్ అయింది అని చెప్పి 2 పాయింట్స్ కరెక్టే అనమాట. కానీ క్వశ్చన్ అడిగేటప్పుడు ఆ క్వశ్చన్ని మీరు జాగ్రత్తగా గమనించాలన్నమాట. ఓకే, సో అలాంటి ఒక క్వశ్చన్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, సో దీనికి సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్ కూడా ఉందన్నమాట. లైక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకు అడుగుతుంటారు కదా ఎగ్జామ్స్లో, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ లొకేట్ అయినాయని అడుగుతుంటారు కదా. అలాగా నిట్స్ అని ఒకటి గుర్తుపెట్టుకోండి. నిట్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ స్టాండర్డైజేషన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ స్టాండర్డైజేషన్. ఇది ఎక్కడుంది అంటే నోయిడా. ఓకే, నోయిడా యూపీ. ఓకే, ఇక ఇది ఒక సర్టిఫికేషన్ మార్క్ అనమాట. ఓకే, ఇది ఒక సర్టిఫికేషన్ మార్క్ కదా. ఇలాంటివే కాకుండా ఇంకా కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఫోర్స్ చేసిన సర్టిఫికేషన్ మార్క్స్ చాలా ఉన్నాయన్నమాట. అవి కూడా మనం ఒకసారి బ్రీఫ్గా చూసేద్దాం. ఎందుకు వాటిని కూడా నేను ఇక్కడ కలిపి చెప్తున్నానంటే మీకు ఫ్యూచర్లో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. ఈ మార్క్స్, సర్టిఫికేషన్ మార్క్స్ సంబంధించి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఇప్పుడు మీరు తెలుసుకుంటారనమాట. ఓకే, మీకు ఎప్పుడైనా ఎగ్జామ్స్లో సర్టిఫికేషన్ మార్క్స్ గురించి క్వశ్చన్ అడిగితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే టోటల్ 9 ఉన్నాయన్నమాట. ఇందాక మనం చెప్పుకున్న BIS అలాగే ఇవన్నమాట, ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ. సో టోటల్గా ఇవి 8 ఉన్నాయి, అదొకటి 9 అనమాట. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకందరికీ తెలుసు అనమాట, అగ్ మార్క్. ఇక్కడ పేరులోనే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు కదా, ఇది అగ్ మార్క్ సంబంధించింది అనమాట. ఓకే, తర్వాత ఎకో మార్క్. ఇక్కడ మీకు కుండ కనిపిస్తుంది కదా, కుండ కనిపిస్తుంది, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఇక్కడ. ఇది ఎకో మార్క్ అనమాట. ఓకే, ఎకో మార్క్ ఇది కూడా ఒక సర్టిఫికేషన్ మార్కే అనమాట. తర్వాత FPO మార్క్ అనమాట. సో ఎకో మార్క్ అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఎకో మార్క్ అంటే ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ పైన ఇష్యూ చేసేదన్నమాట. ఓకే, బై ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాలంటీర్లీ అండ్ ప్రమోషనల్. ఓకే, ఇది కూడా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంబంధించింది ఎకో మార్క్. ఓకే, ఎకో లేబుల్ అనమాట. ఇది ఎకో లేబుల్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ FPO ఈజ్ ఎ మ్యాండేటరీ మార్క్ ఫర్ ఆల్ ప్రాసెస్డ్ ఫ్రూట్స్ ప్రోడక్ట్స్ ఇన్ ఇండియా. ఆల్ ప్రాసెస్డ్ ఫ్రూట్ ప్రోడక్ట్స్ ఇన్ ఇండియా. ఓకే, FPO అనేది P అంటే ప్రాసెస్డ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రాసెస్డ్ ఫ్రూట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా ఈ మార్క్ ఉండాలన్నమాట, FPO అనేది. ఓకే, తర్వాత జియోగ్రఫికల్ ఇండికేషన్ మార్క్స్. జియోగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ అనేది మనకు తెలుసు కదా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ట్రిప్స్ ప్రకారం, ట్రిప్స్ అంటే ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ట్రిప్స్ ఇది ఒక WTO అగ్రిమెంట్లో ఒక పార్ట్ అనమాట. సో దాని ప్రకారం ఏంటంటే WTOలో ఉన్న అన్ని దేశాలు కూడా ఇలా GI మార్కులు ఇచ్చుకోవాలన్నమాట. ఆ కంట్రీకి సంబంధించి ఏవైనా స్పెషల్ వస్తువులు ఉన్నాయనుకోండి, ఆ వస్తువులు ఏ ప్రదేశానికి చెందినవి అని చెప్పి ఆ స్పెసిఫిక్ ప్రోడక్ట్కి, స్పెసిఫిక్ ప్లేస్కి GI ట్యాగ్ ఇవ్వాలి అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎందుకంటే GI ట్యాగ్లో ఎప్పుడూ వస్తూనే ఉంటాయన్నమాట. ఓకే, సో ఆ GI ట్యాగ్ సంబంధించి ఎలా లోగో ఉంటుందంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా సర్టిఫికేట్ అనమాట ఒకటి. ఓకే, మనకి ఎట్లాగైతే మార్క్ షీట్ వస్తుందో అలా ఒక సర్టిఫికేట్ లాంటిది అనమాట. ఓకే, దీనికంటూ సపరేట్గా ఏది సింబల్ అయితే ఏం లేదు, జస్ట్ సర్టిఫికేట్ ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఆర్గానిక్ సర్టిఫికేషన్ మార్క్. ఇండియా
ఆర్గానిక్ సర్టిఫికేషన్, ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పైన అనమాట. ఆర్గానికలీ ఫార్మ్డ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఈ మార్క్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, దెన్ ఐఎస్ఐ మార్క్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్, మోస్ట్ ఫెమిలియర్ సర్టిఫికేషన్ మార్క్. మనకందరికీ తెలిసిందే ఐఎస్ఐ మార్క్ ఉందా లేదా, హెల్మెట్ కొనేటప్పుడు ఐఎస్ఐ మార్క్ ఉందా లేదా. ఐఎస్ఐ మార్క్ ఉంటే 1000 రూపీస్, 2000 రూపీస్, వితౌట్ ఐఎస్ఐ 200 రూపీస్. అలా హెల్మెట్స్ వ్యారీస్ ఉంటాయన్నమాట ప్రైజింగ్ కదా. సో ఐఎస్ఐ మార్క్ అనేది మనకందరికీ తెలిసిందే, ఇది ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్కి ఇస్తారనమాట. తర్వాత నాన్ పొల్యూటింగ్ వెహికల్ మార్క్ ఆన్ మోటార్ వెహికల్స్, ఇది కూడా మనకు ఫెమిలియర్. పొల్యూషన్ మార్క్, నాన్ పొల్యూషన్ వెహికల్ మార్క్ అనేది ఇక్కడ ఉంది కదా, లోగో అనేది, ఇది మీరు చూస్తూనే ఉంటారు. తర్వాత ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇక్కడ ఉంది కదా, యాక్చువల్గా ఇది లోగో కాదు, లోగోలో ఒక చిన్న పార్టే, కాకపోతే మీరు ఫెమిలియర్ అనమాట దీనికి సంబంధించి. ఓకే, మనం ఇంట్లో కిచెన్లో ఉన్న వస్తువులు ప్రోడక్ట్స్లో ఏదైనా ఒక కవర్ తీసుకున్నారంటే దానిపైన ఎఫ్ఎస్ఎస్ఏఐ అనే మార్క్ ఉంటుందన్నమాట, ఫర్ ఆల్ ఫుడ్ ప్రోడక్ట్స్. ఓకే, సో ఇది టోటల్గా మన ఇండియా గవర్నమెంట్ నుంచి మ్యాండేటరీ చేయబడ్డ, అంటే మ్యాండేటరీ అంటే కంపల్సరీ చేయబడ్డ సర్టిఫికేషన్ మార్క్స్ అనమాట. ఓకే, ఇక అదర్ మార్క్స్ దీస్ ఆర్ మ్యాండేటరీ మార్క్స్ ఆర్ లేబుల్స్ రిక్వైర్డ్ బై ద లా బట్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ సర్టిఫికేషన్ మార్క్స్. అంటే ఇవి ఎగ్జాక్ట్గా సర్టిఫికేషన్ మార్క్స్ కాదనమాట, సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ అంటాం కదా, అలా సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ కాదు, బట్ మ్యాండేటరీ మార్క్స్ అంటే తెలుసుకోవడానికి ఇన్ఫర్మేటివ్ అనమాట ఇవి. ఓకే, లైక్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఫోర్ ఎవరైతే ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారో వాళ్ళకి తెలుసు అనమాట. పెస్టిసైడ్స్ లేదా ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా, ఫర్టిలైజర్స్ పైన ఈ లేబుల్స్ మీరు గమనించే ఉంటారనమాట. కాజన్, డేంజర్, పాయిజన్, మోర్ పాయిజన్. ఓకే, సో ఎరువుల మీద అలాగే పెస్టిసైడ్స్ మీద ఈ మార్క్ అనేది మీరు చూసే ఉంటారు. ఓకే, ఇది ఇన్ఫర్మేటివ్ అనమాట, ఇన్ఫర్మేటివ్ మార్క్, దీన్ని సర్టిఫికేషన్ మార్క్ అని చెప్పారనమాట. అలాగే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, నాట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, నాన్ వెజిటేరియన్, ఇది ఓల్డ్ మార్క్, ఇది న్యూ మార్క్ అనమాట కరెంట్లో. ఓకే, సో కరెంట్ మార్కులో ఇది అనమాట. సో ఇలా ఇమేజ్ రిప్రజెంటేషన్ ఉంటే మీకు ఈజీగా మైండ్లోకి వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇవి అదర్ మార్క్స్, అంటే ఇవి కూడా మ్యాండేటరీ అనమాట. మ్యాండేటరీ మార్క్స్ ఆర్ లేబుల్స్ రిక్వైర్డ్ బై ద లా బట్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ సర్టిఫికేషన్ మార్క్స్. ఓకే, ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయన్నమాట, ఇవి కాకుండా ఇంకా చాలా మార్క్స్ ఉన్నాయి, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం ఇంపార్టెంట్ లేదు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సినవన్నీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇండస్ ఎక్స్, ఓకే, ఇండియా యునైటెడ్ స్టేట్స్ డిఫెన్స్ యాక్సలరేషన్ ఎకోసిస్టమ్. ఓకే, ఇండస్ ఎక్స్ అంటే ఏంటంటే ఇండియా యునైటెడ్ స్టేట్స్ డిఫెన్స్ యాక్సలరేషన్ ecosystem was launched at an event in Washington DC on 21st June 2023. ఓకే, సో మోడీ గారు వెళ్ళారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఇండస్ ఎక్స్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. ఈ ఇండస్ ఎక్స్ అనే ఈ ప్రోగ్రామ్, ఈ ఇనిషియేటివ్ అనేది దేని కిందకి వస్తుందంటే ఐసెట్ అనమాట, ఇనిషియేటివ్ ఫర్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని మనం చెప్పుకున్నాం అనమాట. క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఏమేమి ఉంటాయి? డిఫెన్స్, స్పేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, నానో టెక్నాలజీ, ఇవన్నీ అనమాట. ఇవన్నీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్నింటిపైన ఐసెట్ అని ఇండియా యుఎస్ ఒక పార్ట్నర్షిప్ చేసుకున్నాయన్నమాట. ఓకే, ఆ పార్ట్నర్షిప్లో భాగంగా అందులో ఒక టెక్నాలజీ అయిన డిఫెన్స్ని తీసుకున్నారనమాట. ఆ డిఫెన్స్కి సంబంధించి ఇండస్ ఎక్స్ అనే ఒక ఫ్యాక్ట్ షీట్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆ ఫ్యాక్ట్ షీట్ ఏంటని, ఆ ఫ్యాక్ట్ షీట్ కూడా నేను చూశాను అనమాట. ఆ ఫ్యాక్ట్ షీట్లో జస్ట్ 2 pages నోట్ అనమాట అది. ఆ 2 pages నోట్ నేను చదివిన తర్వాత అర్థమైంది ఏంటంటే కంపెనీస్ కొలాబరేషన్ ఉందన్నమాట. అంటే యూఎస్ కంపెనీస్ అలాగే ఇండియా కంపెనీస్, యూఎస్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే ఇండియా ఇన్స్టిట్యూషన్స్, ఇండియా నుంచి ఇన్స్టిట్యూషన్స్ అలాగే యూఎస్ నుంచి ఇన్స్టిట్యూషన్, వీటి మధ్య కొలాబరేషన్ గురించి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్స్టిట్యూషన్స్ మన ఇండియా తరపు నుంచి ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, ఓకే, ఐఐటి హైదరాబాద్. ఇది దేనికి సంబంధించిందంటే యాక్సలరేటర్ ప్రోగ్రామ్ ఫర్ డిఫెన్స్ స్టార్టప్, యాక్సలరేటర్ ప్రోగ్రామ్ ఫర్ డిఫెన్స్ స్టార్టప్. ఓకే, సో ఇండస్ ఎక్స్కి సంబంధించి
మీకు ఏదైనా ఒక క్వశ్చన్ అడిగారు, యాక్సలరేటర్ ప్రోగ్రామ్ ఫర్ డిఫెన్స్ స్టార్టప్, లేదా సింపుల్గా డిఫెన్స్ స్టార్టప్ అని అడిగారు అనుకోండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏంటంటే ఐఐటి హైదరాబాద్ కొలాబరేట్ అయ్యింది అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ అకాడమిక్ ప్రోగ్రామింగ్ పార్ట్నర్షిప్. వీటి కింద ఐఐటి మద్రాస్, అలాగే ఐఐటి కాన్పూర్, ఇది అకాడమిక్ ప్రోగ్రామ్ సంబంధించినమాట. అకాడమిక్ ప్రోగ్రామ్ సంబంధించి ఈ 2 ఇన్స్టిట్యూషన్స్ పార్ట్నర్షిప్ అవుతున్నాయి అన్నమాట యుఎస్ ఇన్స్టిట్యూషన్స్తో. అలాగే డిఫెన్స్ స్టార్టప్ సంబంధించి ఐఐటి హైదరాబాద్ అక్కడ కంపెనీ హ్యాకింగ్ ఫర్ అలీస్ అనే కంపెనీ, H4X అనే కంపెనీతో కొలాబరేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఇండియా యుఎస్ డిఫెన్స్ యాక్సలరేటర్ సిస్టమ్ ఇండస్ ఎక్స్కి సంబంధించిన ఫ్యాక్ట్ షీట్ అనమాట. ఓకే, సో ఇందులో మీరు నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఓన్లీ 3నే అనమాట. ఇండస్ ఎక్స్ అంటే ఏంటి, ఇది ఐసెట్కి సంబంధించింది. అలాగే ఇండస్ ఎక్స్లోని ఫ్యాక్ట్ షీట్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆ ఇన్స్టిట్యూషన్స్ దేనికి సంబంధించినది అంతే, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన రివ్యూ మీటింగ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్. ఓకే, ఈ లోగోని మీరు అబ్జర్వ్ చేయండి. ఈ లోగో ఆల్రెడీ అంటే మనం ఆల్రెడీ ఈ స్కీమ్ గురించి చెప్పుకున్నాం అనమాట. ఓకే, ఈ స్కీమ్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది ప్రీవియస్ వీడియోలో, మళ్ళీ ఒకసారి ఇక్కడ చెప్పుకుందాం అనమాట. ఇప్పుడు న్యూస్ ఏంటంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకు సంబంధించిన రివ్యూ మీటింగ్ అనేది చేసుకున్నారనమాట నార్త్ ఈస్ట్ రీజియన్లో. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ గవర్నమెంట్ టు రిజిస్టర్ 3477 సాగర్ మిత్ర. ఓకే, 3477 సాగర్ మిత్ర, లైక్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, అలాగే ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనమాట ఇవి. ఓకే, ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. ఓకే, సో వీటిని సాగర్ మిత్ర పేరుతో రిజిస్టర్ చేయనున్నారనమాట. టోటల్ ఏంటంటే 3477. ఓకే, ఇక ఈ స్కీమ్ గురించి చెప్పాలంటే ఈ స్కీమ్ అనేది ఎప్పుడు లాంచ్ అయింది అంటే 10 సెప్టెంబర్ 2020 మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, 10 సెప్టెంబర్ 2020. దెన్ ఇట్ ఈస్ ఎ పీరియాడికల్ స్కీమ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years, 2020 నుంచి 2025 వరకు. ఓకే, సో 5 year స్కీమ్ అనమాట ఇది. ఓకే, సో ఈ స్కీమ్ యొక్క అమౌంట్ ఎంత, అలొకేషన్ ఎంత ఈ స్కీమ్కి అంటే రూపీస్ 20,050 crores. ఓకే, 20,050 crores అనేది PMMSY ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకు సంబంధించిన బడ్జెట్ అనమాట. ఓకే, ఇందులో సెంట్రల్ షేరు, స్టేట్ షేరు, బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఇలా మళ్ళీ డివైడ్ అయి ఉంటాయి అనమాట. అదంతా ఎగ్జామ్లో అడగరు, జస్ట్ స్కీమ్ గురించి అడుగుతారనమాట. ఓకే, తర్వాత దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫిష్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ని డబల్ చేయడం అనమాట. ప్రాఫిట్స్ని డబల్ చేయడం ఎప్పటికీ 2023 కల్లా, అంటే 3 yearsలో డబల్ చేయడం. అలాగే ఫిష్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది 220 మెట్రిక్ టన్కి తీసుకెళ్ళడం అనమాట. 220 lakh మెట్రిక్ టన్కి తీసుకెళ్ళడం, ఇది దీని యొక్క ఎయిమ్ అనమాట, ఈ స్కీమ్ యొక్క ఎయిమ్. ఓకే, న్యూ లో కాస్ట్ టెక్నాలజీ రెడ్యూసెస్ టెక్స్టైల్ ఎఫ్యూలెంట్ పొల్యూషన్ సిగ్నిఫికెంట్లీ. ఓకే, సో నిట్ వరంగల్ వాళ్ళు అలాంగ్ విత్ ప్రైమ్ టెక్స్టైల్స్ రాంపూర్ లొకేటెడ్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లోని రాంపూర్ ప్రైమ్ టెక్స్టైల్స్ సంబంధించి అండ్ నిట్ వరంగల్ వీళ్ళిద్దరూ కలిసి ఏంటంటే ఒక కొత్త టెక్నాలజీని ఐడెంటిఫై చేయడం జరిగిందన్నమాట. కొత్త టెక్నాలజీని కనుక్కోవడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ నుంచి బయటకు వచ్చే వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని సిగ్నిఫికెంట్గా ప్రాసెస్ చేసి తగ్గించవచ్చు అని చెప్పేసి. ఓకే, ఇందులో వీళ్ళు మెయిన్గా ఏం యూజ్ చేస్తున్నారంటే బయో సర్ఫెక్టెంట్స్ని యూజ్ చేస్తున్నారనమాట. బయో సర్ఫెక్టెంట్స్ అనగానే మనకి ఒక టాపిక్ గుర్తు రావాలి. ప్రీవియస్ మంత్లో మనం చెప్పుకున్నాం అనమాట. ఎక్కడైతే ఈ ఆయిల్ ఇండస్ట్రీస్ ఏవైతే రిఫైనరీ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, సో రిఫైనరీ ఇండస్ట్రీలో కూడా ఈ ఆయిల్ బై ప్రొడక్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఆయిల్ రెసిడ్యువల్ వేస్టేజ్ అంతా వస్తుందన్నమాట. దాన్ని ప్రాసెస్ చేయడానికి కూడా ఇదే
బయో సర్ఫెక్టెంట్స్ వాడతారు అని చెప్పి అక్కడ కూడా మనం చెప్పుకున్నాం అనమాట. ఓకే, అది కూడా మన సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పుకున్నాం. మీరు నోట్ మేకింగ్ చేసుకుంటే మీకు గుర్తుంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ టెక్నాలజీ అనమాట, సేమ్ అదే ప్లాంట్ బేస్డ్. ప్లాంట్ కాదు, ఇక్కడ ప్లాంట్ బేస్డ్ బయో సర్ఫెక్టెంట్స్ని యూజ్ చేసి ఈ టెక్నాలజీని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. సింపుల్గా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం గుర్తుపెట్టుకోవాలంటే టెక్స్టైల్ పొల్యూషన్ని తగ్గించడానికి న్యూ టెక్నాలజీని ఎవరు కనుక్కున్నారు అంటే ఎన్ఐటి వరంగల్ వాళ్ళు కనుక్కున్నారనమాట. ఓకే, ఇక మనం హిందూ న్యూస్ పేపర్ సంబంధించి అన్ని ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే NATO +5. ఫస్ట్ ఆ +5 కంట్రీస్ ఏవనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ కొరియా, జపాన్ అండ్ ఇజ్రాయెల్. ఓకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ కొరియా, జపాన్ అండ్ ఇజ్రాయెల్. ఓకే, సో ఇవి NATO +5 కంట్రీస్ అనమాట. అంటే నాటో సంస్థ ఉంది కదా, దానికి సంబంధించి అడిషనల్గా 5 ఉన్నాయన్నమాట. ఇవి NATO +5. సో ఈ NATO +5లో ఇండియా జాయిన్ అవ్వాలి అని చెప్పేసి యుఎస్ సెనేటర్ అయిన మార్క్ వార్నర్ అండ్ జాన్ కార్నెన్ వీళ్ళిద్దరూ కూడా లెజిస్లేషన్ తీసుకురావడం జరిగిందనమాట. ఇది ఏ లెజిస్లేషన్ అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కమిటీ ఆన్ చైనా. ఓకే, సో ఎలా అయితే మనకి పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, ఇండియా రాజ్యాంగంలో కానీ, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కానీ పార్లమెంటరీ కమిటీస్ ఎలా అయితే ఉంటాయో అలాగే యూఎస్లో కూడా యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కమిటీస్ ఉంటాయన్నమాట. సో అలా చైనా మీద ఒక కమిటీ ఉందన్నమాట. ఆ కమిటీ రికమెండ్ చేసింది ఏంటంటే ఇండియాని NATO +5 కంట్రీస్లో డిఫెన్స్ స్టేటస్ ఇవ్వాలి, అంటే NATO +5 కంట్రీలో దీన్ని కూడా యాడ్ చేయాలి అని చెప్పి ప్రపోజల్ పెట్టారనమాట. మోడీ గారు అక్కడికి వెళ్ళారు కదా, అప్పుడు ప్రపోజల్ పెట్టడం జరిగింది అనమాట. కానీ మన ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో జైశంకర్, ఓకే, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఇతను ఆల్రెడీ ఈ ఫ్రేమ్వర్క్ని రిజెక్ట్ చేశారనమాట. ఎందుకంటే ఈ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో, NATO +5 అనే ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఇది ఇండియాకి అప్లికబుల్ కాదు, ఇండియాకి అంత సూటబుల్ కాదు. అంటే ఇండియా యుఎస్ డిఫెన్స్ టెక్నాలజీ, డిఫెన్స్ టైస్ అనేవి ఉన్నాయి కదా చాలా. సో అలాంటి టైస్లలో ఈ ఫ్రేమ్వర్క్ అయితే ఇండియాకి వర్కౌట్ అవ్వదు అని చెప్పి అతను మొహమాటం లేకుండా చెప్పారనమాట ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్. ఓకే, సో ఇలా ఎందుకు రిజెక్ట్ చేశారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే నాటోలో ఒకవేళ ఇండియా అనేది నాటోలో జాయిన్ అవ్వాలన్నా లేదా NATO +5 కంట్రీస్లో జాయిన్ అవ్వాలన్నా కూడా దానివల్ల బెనిఫిట్ ఏం లేదనమాట ఇండియాకి. ఓకే, ఎటువైపు చూసుకున్నా కూడా ఇండియాకి వచ్చే బెనిఫిట్ ఏం లేదనమాట నాటో ద్వారా. ఎందుకంటే నాటో యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోనే ఏముందంటే నార్త్ అట్లాంటిక్, అంటే అట్లాంటిక్ రీజియన్ ఏదైతే ఉందో, నార్త్ అట్లాంటిక్ రీజియన్లో ఉన్న ఆ కంట్రీస్ పైన మాత్రమే నాటో అనేది ఫోకస్ చేస్తుందన్నమాట. ఓకే, అవుట్ సైడ్ ఆఫ్ ద రీజియన్ దాని ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ అనమాట, ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటంటే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఓకే, సో నాటోలో సభ్యత్వం తీసుకునే దేశం ఉందనుకోండి, ఏదైనా ఒక మేజర్ ఇష్యూ వచ్చిందనుకోండి, అప్పుడు డెసిషన్ మేకింగ్ అనేది కలెక్టివ్గా తీసుకుంటారనమాట. ఓకే, సో అలా కలెక్టివ్గా తీసుకున్నారంటే కొంచెం ఇంటిగ్రిటీని కోల్పోతుంది అనమాట ఏదైనా కంట్రీ. ఓకే, అలాగే ఫైనాన్షియల్ బర్డెన్ కూడా అనమాట. నాటో మెంబర్స్ అనేది వాళ్ళు ఖచ్చితంగా కొన్ని క్రైటీరియాని మీట్ అవ్వాల్సి ఉంటుంది. డిఫెన్స్లో ఎస్పెషల్లీ డిఫెన్స్ సంబంధించి కొంత క్రైటీరియాని వాళ్ళు మీట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అలా చూసుకుంటే అది ఒక ఫైనాన్షియల్ బర్డెన్గా కూడా క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎటు చూసుకున్నా కూడా నాటోలో జాయిన్ అవ్వడం వల్ల లేదా NATO +5లో జాయిన్ అవ్వడం వల్ల ఇండియాకి బెనిఫిషియల్ లేదు అనే ఉద్దేశంతో జయశంకర్ గారు దీన్ని రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2023 బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఓకే, సో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేసిందనమాట. ఇందులో మన ఇండియా ర్యాంక్ ఎంత అంటే 127 అమాంగ్ 146 కంట్రీస్. ఓకే, ఇండియా ర్యాంక్ ఎంత అంటే 127 అమాంగ్ 146 కంట్రీస్. అండ్ ఈ ఎడిషన్ ఎన్నవ ఎడిషన్ ఇది అంటే 17th ఎడిషన్. ఓకే, అండ్ దీన్ని ప్రచురించే సంస్థ ఏది అంటే రిపోర్ట్ రిలీజ్ చేసేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనమాట. ఇంకా ఇందులో ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అంటే అవుట్ ఆఫ్ 117 కంట్రీస్ విత్ అవైలబుల్ డేటా సిన్స్ 2017-18 మన ఇంక్లూడింగ్ ఇండియాలో కూడా చూసుకుంటే ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ లోకల్ గవర్నెన్స్. ఓకే, ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ లోకల్ గవర్నెన్స్ అకార్డింగ్ టు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇండియాలో ఎంత ఉంది అంటే 44.5
4% అని చెప్తున్నారన్నమాట ఈ రిపోర్ట్ ప్రకారం. ఓకే, సో మన ఇండియాకి సంబంధించి ఇది గ్లోబల్ రిపోర్ట్ కదా, ఇందులో మన ఇండియాకి సంబంధించి సిగ్నిఫికెంట్ పాయింట్ వచ్చి ఇదే అనమాట. ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ లోకల్ గవర్నెన్స్ ఇండియాలో వచ్చి 44.4%. ఓకే, యాజ్ ఆఫ్ నౌ. ఇక టాప్ 1 to 3 జెండర్ గ్యాప్లో టాప్ 1 to 3 కంట్రీస్ తీసుకున్నామంటే ఫస్ట్ వచ్చేసి ఐలాండ్ కంట్రీ అనమాట. ఓకే, సో ఐలాండ్ వచ్చేసి 14th కన్సిక్యూటివ్ ఇయర్ టాప్లో ఉందన్నమాట. 14th కన్సిక్యూటివ్ ఇయర్. ఓకే, సెకండ్ ప్లేస్లో వచ్చి నార్వే ఉందన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ థర్డ్ ప్లేస్లో వచ్చి స్వీడన్ ఆర్ ఎనీథింగ్. సో దట్స్ నాట్ దట్ సో ఇంపార్టెంట్. అండ్ మన ఏషియా కంట్రీ, ఏషియా రీజియన్లో మన సౌత్ ఈస్ట్ ఏషియా ఉంది కదా, అంటే మన నైబరింగ్ కంట్రీస్లో హైయెస్ట్ ర్యాంక్ దేనికి వచ్చిందంటే బంగ్లాదేశ్. ఎంత అంటే 59 బంగ్లాదేశ్. ఓకే, అలాగే 127 ఇండియా. దెన్ పాకిస్తాన్ 142. ఓకే, సో ఇది డేటా అన్నమాట. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి, ఆ సంస్థ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఇట్ ఈస్ ఎ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండ్ ఇంక్లూడింగ్ మల్టీనేషనల్ కంపెనీస్ అండ్ ఇంటర్నేషనల్ కంట్రీస్. ఓకే, కంట్రీస్ అన్నీ అలాగే మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా కలిసి ఇందులో సభ్యత్వం ఉన్నాయన్నమాట. అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. ఓకే, జెనీవా, స్విట్జర్లాండ్ దీని హెడ్ క్వార్టర్స్ ఉందన్నమాట. ఎప్పుడు ఇది ఎస్టాబ్లిష్ చేశారంటే 24 జనవరి 1971. 24 జనవరి 1971 బై క్లాస్ ష్వాబ్. ఇతను దీన్ని తయారు చేశారన్నమాట. ఈజ్ ఏ జర్మన్ ఇంజనీర్. ఓకే, అండ్ ప్రతి సంవత్సరం దీనికి సంబంధించి ఒక యాన్యువల్ మీటింగ్ జరుగుతుందన్నమాట. యాన్యువల్ మీట్ ఇది ఎక్కడ జరుగుతుంది అంటే దావోస్, స్విట్జర్లాండ్. ఓకే, అండ్ ఇయర్ థీమ్ 2023 సంబంధించి థీమ్ ఏంటంటే కోఆపరేషన్ ఇన్ ఏ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్. కోఆపరేషన్ ఇన్ ఏ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్. ఇది థీమ్ అన్నమాట. ఇక ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ కాకుండా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇంకా ఏ రిపోర్ట్స్ని పబ్లిష్ చేస్తుంది అంటే గ్లోబల్ కాంపిటిటివ్నెస్ రిపోర్ట్, అలాగే గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిపోర్ట్, అలాగే జెండర్ గ్యాప్ రిపోర్ట్, రిస్క్ రిపోర్ట్, ట్రావెల్ అండ్ టూరిజం రిపోర్ట్, గ్లోబల్ ఎనేబులింగ్ ట్రేడ్ రిపోర్ట్. ఓకే, సో ఇలా టోటల్గా 6 రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక షార్ట్కట్ కీ చెప్తాను, అది కూడా మీరు నోట్ చేసుకుంటే మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనమాట. ఓకే, అదేంటంటే సిగ్రెట్. ఓకే, సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించి రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది కదా, దానికి ఒక చిన్న షార్ట్కట్ ఏంటంటే సిగరెట్ అని గుర్తుపెట్టుకోండి. సిగరెట్లో ఏంటంటే సి అంటే కాంపిటేటివ్నెస్ రిపోర్ట్. ఓకే, సి అంటే కాంపిటేటివ్నెస్ రిపోర్ట్. ఓకే, ఐ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిపోర్ట్. ఓకే, ఐటీ రిపోర్ట్, సింపుల్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిపోర్ట్ అని గుర్తుపెట్టుకోండి. జీ అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. జీ అంటే జెండర్ గ్యాప్ రిపోర్ట్. ఓకే, ఆర్ అంటే రిస్క్ రిపోర్ట్. ఓకే, ఆర్ అంటే రిస్క్ రిపోర్ట్. అలాగే ఈ అంటే ఎనేబులింగ్ రిపోర్ట్. ఎనేబులింగ్ ట్రేడ్ రిపోర్ట్. ఓకే, టీ అంటే ట్రావెల్ అండ్ టూరిజం. ట్రావెల్ అండ్ టూరిజం రిపోర్ట్. ఓకే, ఈ షార్ట్కట్ మీరు గుర్తుపెట్టుకున్నారనుకో ఎప్పటికీ మీకు మైండ్లో ఉంటుందన్నమాట. సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం. ఓకే, సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం. సో ఇది రష్యాకు సంబంధించింది అనమాట. ఓకే, రష్యాకు సంబంధించింది. అలాగే దీనికి ఇంకొక నేమ్తో ఏమని పిలుస్తారంటే రష్యన్ దావోస్ అని పిలుస్తారనమాట. రష్యన్ దావోస్ అని కూడా పిలుస్తారనమాట. ఓకే, ఎలా అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఉంది, అది జెనీవా, స్విట్జర్లాండ్లో లొకేట్ అయింది హెడ్ క్వార్టర్స్. అలాగే దానికి యాన్యువల్ మీటింగ్ వచ్చేసి దావోస్, స్విట్జర్లాండ్లో జరుగుతుంది అని మనం చెప్పుకున్నాం. ఓకే, అలాగే దానికి కౌంటర్ పార్ట్గా రష్యా అనేది ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం అనేది జరుగుతుందన్నమాట. ఓకే,
అందుకనే దీన్ని రష్యన్ దావోస్ అని కూడా పిలుస్తారనమాట ఈ మీటింగ్ని. ఓకే, ఈ మీటింగ్లో మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి అలా ఏం లేదనమాట. ఓకే, ఇందులో మెంబర్ కంట్రీస్ అలాగే ఇన్స్టిట్యూషన్స్ మోర్ దాన్ 130 కంట్రీస్ అలాగే 70,000 ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా పార్ట్ అనమాట ఇందులో. ఓకే, సో అవి మనకంత ఇంపార్టెంట్ కాదు. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1997లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఓకే, ఈ ఇయర్ వచ్చేసి ఈ ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఈ ఇయర్లో చాలా తక్కువ మంది పార్టిసిపెంట్స్ వచ్చారు అని చెప్పి వీళ్ళు ఒక న్యూస్లో చెప్పారనమాట. ఓకే, దట్స్ ఇట్. పిఎం గతిశక్తి. ఓకే, నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ మల్టీ మోడల్ కనెక్టివిటీ. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ అయిన ఆర్ దినేష్ ఏం చెప్పారంటే పిఎం గతిశక్తి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ పోర్టల్ ఉంది కదా, ఆ పోర్టల్ అనేది వేరియస్ ఇన్స్టిట్యూషన్స్కి అందుబాటులో ఉండేలా ఇప్పటివరకు అయితే అది ఓన్లీ స్టేట్స్కి మాత్రమే అందుబాటులో ఉందన్నమాట. అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే అందుబాటులో ఉంది. అలా కాకుండా స్టేక్ హోల్డర్స్ అయినా ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా యాక్సెస్ అనేది లభిస్తే అప్పుడు ఇంకా ఎఫ్డిఐస్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్లు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది పిఎం గతిశక్తి మోడల్ కింద అని చెప్పి ఇతను చెప్పడం జరిగిందనమాట. ఎవరు? కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ ఆర్ దినేష్. ఓకే, దీని ద్వారా ఏంటంటే పిఎం గతిశక్తిలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు వచ్చే అవకాశం ఉందని అతను చెప్పారనమాట. ఓకే, యాక్చువల్గా ఈ పోర్టల్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారంటే అక్టోబర్ 2021లో లాంచ్ చేశారనమాట. ఈ పిఎం గతిశక్తి పోర్టల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు క్రియేట్ ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అక్రాస్ వేరియస్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్. అలా చూసుకుంటే ఇప్పటి వరకు 16 మినిస్ట్రీస్ అనేది ఇందులో ప్లాట్ఫామ్ని షేర్ చేసుకుంటున్నాయి అన్నమాట. ఓకే, ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ని 16 మినిస్ట్రీస్ అనేవి షేర్ చేసుకుంటున్నాయి. దీని ద్వారా ఏంటంటే ఏవైనా కంపెనీస్ వచ్చాయనుకోండి, ఆ కంపెనీస్ అనేవి వేరే వేరే మినిస్ట్రీస్కి సంబంధించి వేరే వేరే పోర్టల్స్కి వెళ్ళాల్సి అలాగే వేరే వేరే ఆఫీసెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. ఓకే, అన్ని కన్సర్న్డ్ మినిస్ట్రీస్ సంబంధించిన ఒకే ఇన్ఫర్మేషన్ అంత ఇన్ఫర్మేషన్ కూడా ఈ ప్లాట్ఫామ్లో లభిస్తుంది అనమాట వాళ్ళకి. అలాగే కంపెనీస్కి కావాల్సిన అనుమతులు ఇవన్నీ కూడా ఓకే డెసిషన్ ప్రాజెక్ట్ ఫైనలైజేషన్ అంతా కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా జరుగుతుందన్నమాట. ఓకే, అలా ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బేస్ మీద ఆ ఆబ్జెక్టివ్ మీద దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. ఓకే, అలాగే ఈ ప్లాట్ఫామ్ని డెవలప్ చేయడానికి మెయిన్గా ఏ సంస్థ ముందుకు వచ్చింది, ఏ సంస్థ సహాయం తీసుకున్నారంటే బిసగ్ ఎన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. బిసగ్ ఎన్ అంటే ఏంటంటే భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్. ఓకే, భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్. ఓకే, సో ఈ బిసగ్ ఎన్ అనే ఈ సంస్థ ఇది ఒక ఇస్రో యొక్క సంస్థ అనమాట. సో ఇదే ఈ ప్లాట్ఫామ్ని డెవలప్ చేస్తుంది అనమాట. మీరు కావాలంటే వెబ్సైట్లో వెళ్ళి చూసారనుకోండి, బిసగ్ ఎన్ అనే ఐకాన్ అనేది కనిపిస్తుంది అనమాట, టాప్లో అలాగే బాటంలో. ఓకే, అండ్ దీని యొక్క గోల్స్ ఇంకా ఏమేమి ఉన్నాయంటే మల్టీ మోడల్ కనెక్టివిటీ అంటే మొత్తానికి ట్రాన్స్పోర్ట్ సెక్టార్ని హైలైట్ చేయడం అనమాట. ఇండియన్ రైల్వేస్, ఇండియన్ ఎయిర్వేస్, ఇండియన్ వాటర్వేస్. సో సీమ్లెస్ మూమెంట్ ఆఫ్ గూడ్స్ అంటే ఈ గూడ్స్ అనేటివి సీమ్లెస్ మూమెంట్ అనేది జరగాలన్నమాట త్రూ రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్వేస్ అండ్ వాటర్వేస్. వీటి మధ్య కనెక్టివిటీని పెంచడం అనమాట. ఓకే, సో అలా ఒక గోల్ ఏం పెట్టుకున్నారంటే $5 ట్రిలియన్ ఎకానమీగా మనం డెవలప్ అవ్వాలి. ఓకే, $5 ట్రిలియన్ ఎకానమీ అనేది $20 ట్రిలియన్ ఎకానమీగా డెవలప్ అవ్వాలి బై 2040 అని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. ఓకే, $20 ట్రిలియన్ ఎకానమీ బై 2040 అని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంకొక లక్ష్యం ఏంటంటే 400 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్. 400 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇన్ 3 years. 3 yearsలో 400 వందే భారత్ ఎక్స్ప్రెస్ని లాంచ్ చేయాలి అని అనుకున్నారనమాట. ఓకే, అలాగే ఇండియన్ రైల్వేస్ సంబంధించి 200 రైల్వే టెర్మినల్స్ని రీవ్యాంప్ చేయడం, అలాగే 300 న్యూ టెర్మినల్స్ని డెవలప్ చేయడం అనమాట. ఓకే, ఇది లక్ష్యంగా పెట్టుకున్నారు. 300 న్యూ టెర్మినల్స్ అని గుర్తుపెట్టుకోండి. 300 న్యూ టెర్మినల్స్, రైల్వే టెర్మినల్స్. ఓకే, సో ఇది లక్ష్యాలుగా పెట్టుకున్నారనమాట. ఇక ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా పిఎం గతిశక్తికి సంబంధించి బడ్జెట్ ఏమైనా రిలీజ్ అవుతుందా, బడ్జెట్ ఏమైనా స్పెషల్గా అల్లొకేట్ అవుతుందా మన యూనియన్ బడ్జెట్లో ఉంటే పిఎం గతిశక్తికి సంబంధించి ఎటువంటి బడ్జెట్ అల్లొకేట్ చేయరనమాట. కానీ పిఎం గతిశక్తి కింద ఉన్న
ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్కి బడ్జెట్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. అలా 2023లో చూసుకుంటే 100 ప్రయారిటైజ్డ్ ప్రాజెక్ట్స్కి గాను టోటల్గా 75,000 crores అనేది అలొకేట్ అయిందనమాట. ఇది పిఎం గతిశక్తి కాదు, పిఎం గతిశక్తి కింద ఉన్న 100 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి అనమాట. ఓకే, సో ఈ విషయాన్ని ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెప్పానమాట. మళ్ళీ ఒకసారి ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నాను. ఓకే, సో టాపిక్లో సిఐఏ గురించి వచ్చింది కదా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని. సో దాని గురించి కూడా మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఓకే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, హెడ్ ఎవరు, దాని యాక్టివిటీస్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఓకే, దీనికంటే ముందు మన వ్యూయర్స్కి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను, బట్ మళ్ళీ ఒక రిమైండర్గా నేను చెప్తానమాట. మీరు ఎలాగో కరెంట్ అఫైర్ వీడియోస్ని ప్రతిరోజు చూస్తున్నారు కదా, వాటిని నోట్ మేకింగ్ చేసుకుంటున్నారు. ఆ నోట్ మేకింగ్ ప్రాసెస్లో ఇప్పటివరకైతే నేను ఒక చేంజ్ చెప్పాను, చేంజ్ చేసుకోమని. అలా మీరు చేంజ్ చేసుకుని ఉంటే ఓకే, లేదు అలా చేంజ్ చేసుకున్నట్లయితే ఒక చిన్న పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను అనమాట. అదేంటంటే యూజువల్గా మనం కరెంట్ అఫైర్స్ ఎలా నోట్ మేకింగ్ చేస్తామంటే డే టు డే కరెంట్ అఫైర్స్ అంటే లెట్స్ సే 23 జూన్ 2023 కరెంట్ అఫైర్ అని చెప్పి అన్ని కరెంట్ అఫైర్ ఆర్టికల్స్ రాస్తామన్నమాట. లేదు ఇంకొంచెం ఎక్స్టెండ్కి వెళ్తే ఒక బుక్ తీసుకొని అందులో ఒక 50 పేజెస్ పార్టిషన్ తీసుకొని ఒక్కో టాపిక్ పేరు రాసుకొని ఆ టాపిక్ మీద కరెంట్ అఫైర్ రాసుకుంటూ వస్తాం. ఇది ఒక పద్ధతి అనమాట. కాకపోతే ఈ రెండు కూడా వాడద్దండి. నేనేం బెస్ట్ సజెషన్ చేస్తానంటే A4 షీట్స్ ఉంటాయి కదా, A4 షీట్ పేపర్స్ ఉంటాయి. ఆ A4 షీట్ బండిల్ తీసుకొని ఫైల్స్ క్రియేట్ చేసుకోండి. ఓకే, ఒక్కొక్క టాపిక్ ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని ఆ టాపిక్లో ఆ సర్టన్ ఫైల్లో ఆ పేపర్ తీసుకొని ఆ పేపర్కి సంబంధించి ఒక్కొక్క ఆర్టికల్ అంటే ఒక్కొక్క కరెంట్ అఫైర్ సంబంధించి ఒక్కో పేపర్లో రాసుకుంటూ రండి అనమాట. ఇలా రాసుకుంటూ వస్తే మీకు రివిజన్ టైంలో చాలా ఈజీ ఉంటుంది. అప్పుడు మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వరనమాట. ఓకే, సో తర్వాత మీరు ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచే మీరు ఇలా ప్రాక్టీస్ చేయడం మంచిదన్నమాట. లేదు అలా A4 షీట్లో రాయడం కష్టం, ఫైల్ మేకింగ్ కష్టం అంటే బుక్స్ తీసుకోండి. సపరేట్ ఒక టాపిక్ ఒక బుక్ తీసుకోవాలన్నమాట. అట్లీస్ట్ ఆ బుక్ అనేది 100 పేజెస్ అన్నా ఉండాలి. అలా మీరు ఒక బుక్, ఒక టాపిక్కే ఒక బుక్ అనమాట. లెట్స్ సే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఒక బుక్, ఓకే, అలాగా. లేదా నేషనల్ కరెంట్ అఫైర్స్ ఒక బుక్, స్టేట్ కరెంట్ అఫైర్స్ ఒక బుక్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఒక బుక్, ఓకే, పాలిటీ, ఎకానమీ, ఇలా అనమాట. ఓకే, ఈ మేజర్ టాపిక్స్ అనమాట. ఈ మేజర్ టాపిక్స్కి మీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క బుక్ పెట్టాలి. లేదా A4 షీట్స్ తీసుకొని ఫైల్స్ చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. ఓకే, రివిజన్ టైంలో చాలా హెల్ప్ అవుతుంది. దీని గురించి ఇంకా డీటెయిల్గా నేను ఒక వీడియోలో చెప్తాను. బట్ ఇప్పటికైతే మీకు రిమైండ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అరే ఇది ముందే తెలిసింటే బాగుండేది కదా అంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో రియల్ ఫైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే సిన్సియర్గా ఫాలో అవుతారనమాట. ఓకే, ఇక టాపిక్ విషయానికి వస్తే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఈజ్ ఏ నాన్ గవర్నమెంటల్ ట్రేడ్ అసోసియేషన్ అండ్ అడ్వొకేసీ గ్రూప్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ న్యూఢిల్లీ, ఫౌండెడ్ ఇన్ 1895. ఓకే, సో ఇది 1895న ఎస్టాబ్లిష్ అయింది. దీనికి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉందన్నమాట. ఇది నాన్ గవర్నమెంటల్ ట్రేడ్ అసోసియేషన్ అంటే కంపెనీస్ ఏవైతే ఉంటాయో, కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కలిసి ఒక ఫామ్ చేసుకున్నాయన్నమాట, ఒక కమిటీని ఫామ్ చేసుకున్నాయన్నమాట. ఓకే, ఇది అండర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద రిజిస్టర్ అయిన బాడీ అనమాట. ఓకే, 1895లోనే ఏర్పడింది ఇది. ఓకే, ఇందులో ప్రజెంట్ 9,000 ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, 9,000 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అలాగే 295 కంట్రీస్ నుంచి 295 ఇంటర్నేషనల్ రీజనల్ సెక్టార్ అసోసియేషన్స్ అన్నీ కూడా ఇందులో మెంబర్షిప్ ఉన్నాయన్నమాట. ఓకే, అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు కరెంట్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ అనేది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీని B20 ఇండియా సెక్రటేరియట్గా ప్రమోట్ చేసిందనమాట. అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు G20 ప్రెసిడెన్సీ నడుస్తుంది కదా, G20 ప్రెసిడెన్సీ నడుస్తుందన్నమాట. సో ఈ G20 ప్రెసిడెంట్ కింద B20 ఇండియా సెక్రటేరియట్, B20 ఇండియా సెక్రటేరియట్గా CIIని ప్రపోజ్ చేసిందనమాట యూనియన్ గవర్నమెంట్. ఓకే, సో B20 ఇండియా సెక్రటేరియట్ ఎక్కడుంది అంటే CII అనమాట. CII హెడ్ క్వార్టర్లోని B20 ఇండియా సెక్రటేరియట్ కూడా నడుస్తుందన్నమాట. ఓకే, ఇక CII తీసుకున్న కొన్ని ఇనిషియేటివ్స్లో ఇంపార్టెంట్ ఏవేవంటే ఇండియా at 75, ఇండియా at 75, యంగ్ ఇండియన్స్, ఇండియన్ ఉమెన్ నెట్వర్క్, ఇండియన్ ఉమెన్ నెట్వర్క్. సో ఇవి CII యొక్క వేరియస్ ఇనిషియేటివ్స్ అనమాట.
ఓకే. సో ఫైనలీ దీని గురించి ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్ ఏషియా కప్ ఛాంపియన్స్ ఎవరంటే మన ఇండియా అనమాట. ఓకే. సో ఉమెన్ T20 క్రికెట్ కప్ అనమాట ఇది. ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్ ఏషియా కప్ ఎక్కడ జరిగిందంటే హాంకాంగ్లో జరిగిందనమాట. హాంకాంగ్లో జరిగిన దాంట్లో మన ఇండియా టీం అనేది ఛాంపియన్గా నిలిచిందనమాట. ఓకే. సో ఇదేనండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా ఉంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీని ద్వారా ఏంటంటే నేను ఎప్పుడు వీడియోస్ని అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తాయన్నమాట. ఓకే. మళ్ళీ మనం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.